నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు వాట్సాప్లో అడిగారు. భవిష్యత్తు గురించి ఎప్పుడు భయం వేస్తుంటుంది, ఏం జరుగుతుందో ఏమో అని. దీనికి ఏమైనా మార్గం ఉందా ఈ భవిష్యత్తుకు సంబంధించిన భయం పోవడానికి అని? చాలా 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 ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రపంచంలో 99% ప్రజలకి అందరికీ వచ్చే ఒకానొక భయం ఇది, భవిష్యత్తుకు సంబంధించిన భయం. మన భవిష్యత్తులో దేని గురించి మనం భయపడుతూ ఉంటాం? ఒక 4-5 రకాల భయాలు ఉంటాయి భవిష్యత్తు గురించి. మొట్టమొదటిది ఆరోగ్యం. అంటే భవిష్యత్తులో మన ఆరోగ్యానికి ఏమవుతుందో అని భయపడతాం. ఏమైనా జబ్బులు వస్తాయేమో, లేదంటే తీవ్రమైన ఇబ్బందికరమైన జబ్బులు వస్తాయేమో, మనం తట్టుకోలేనివి, వాటి కోసం మనం ముందే తయారై ఉండాలి అని. రెండోది డబ్బుకు సంబంధించిన భయం. ఈ డబ్బులు ఉంటాయో పోతాయో, ఎవరైనా కాజేస్తారేమో, దొంగలో లేకుంటే ఎవరైనా మోసాలు చేసి నా డబ్బులన్నీ అయిపోగొడతారేమో అని ఒక భయం. మూడోది విజయానికి సంబంధించిన భయం. అంటే ఏదో సాధించాలనుకుంటాం కానీ సాధించగలుగుతామా లేదా, ఏమైనా ఫెయిల్ అవుతామా అన్న భయం. నాలుగవది నా అనుకున్న వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అని, ఇదొక రకమైన భయం. మన అనుకున్న వాళ్ళు, చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళు, భార్యో భర్తో పిల్లలో ఎవరో వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న ఇంకొక రకమైన భయంతో టెన్షన్ పడుతూ ఉంటాం. అన్నిటికంటే చివరిది ఏంటంటే మరణ భయం. అంటే చనిపోతానేమో అని లోపల తెలియకుండా మరణ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మరణ భయమే మిగిలిన అన్ని భయాలకి మూలం. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది అది. మరణ భయమే అన్నిటికీ మూలం. మరణ భయం వల్ల, తెలియకుండా మనకు లోపల ఉండడం వల్ల రకరకాల భయాలు కొమ్మలుగా వస్తూ ఉంటాయి. మనకు అన్ని భయాలు, ఒక్కొక్క భయాన్ని మనం సపరేట్గా ప్రయత్నిస్తే జయించలేం. మనం చేయాల్సింది ఏంటంటే అన్నిటికంటే ముందు మరణ భయాన్ని జయించాలి. మరణ భయం అంటే ఏంటి? ఈ శరీరాన్ని కోల్పోతామేమో, చనిపోతామేమో అన్నది భయం. మరణము అంటే ఈ మనము శరీరము కాదు, మనము ఆత్మ అన్న విషయాన్ని ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా తెలుసుకోనంత వరకు ఈ మరణ భయం ఉంటుంది. అందరికీ థియరిటికల్గా తెలుసు నేను శరీరము కాదు ఆత్మ అని, కానీ ప్రాక్టికల్గా అంటే ఆత్మస్థితి కలగాలి. మనం తెలియకుండా ఒకటి మనోస్థితిలోనో లేకుంటే భౌతిక శారీరక స్థితిలోనో ఉంటాం. మనం వెళ్ళవలసింది ఆత్మస్థితికి. ఎప్పుడైతే మన లోపల ఆత్మస్థితి పెరుగుతుందో ఈ మనసుకు శరీరానికి సంబంధించిన భయాలన్నీ వాటికవే తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మరణ భయమే జయించినప్పుడు మిగిలిన భయాలని పెద్ద లెక్కలోకి రావు. అవన్నీ చాలా చిన్న చిన్న భయాలు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని భయాలకి మూలం మరణ భయం. ఆ మరణ భయం జయించాలంటే ఉన్న మార్గం ఒక్కటే, అదే ఆత్మజ్ఞానం, ధ్యానం. ధ్యానం ఎంతగా పెంచుతూ పోతే, సాధన ఎంతగా పెంచుతూ పోతే, ఆత్మజ్ఞానం ఎంతగా పెంచుకుంటూ పోతే అంతగా ఆత్మస్థితి పెరుగుతూ సహజ సిద్ధంగా మరణ భయం పోయి మిగిలిన భయాలన్నీ చాలా చిన్నవిగా తేలికగా అయిపోతాయి. మనం అనుకుంటాం డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే డబ్బు భయం పోతుందేమో అని. కానీ డబ్బు దాచుకునే కొద్దీ మనం గమనిస్తే డబ్బుకు సంబంధించిన భయం ఇంకా పెరుగుతూ పోతుంది. భవిష్యత్తు సెక్యూరిటీ కోసం డబ్బులు దాచుకుంటాం, కానీ ఇంకా ఎక్కువ టెన్షన్ మొదలవుతుంది. కాబట్టి భౌతికంగా మనము కాని వాటి గురించి, మనము కాని వాటిపై మన భయాన్ని తొలగించుకోవడానికి ఆధారపడి, అంటే డబ్బు పైనో, వ్యక్తులపైనో, విజయాలు అపజయాలపైనో, ఇంకా వేటిపైనో మనం ఆధారపడే కొద్దీ భయం లోపల ఎక్కడో దాగే ఉంటుంది. బయటి వస్తువుల పైన కాకుండా, బయటి వాటిపై కాకుండా, బయటి వారిపై కాకుండా మన యొక్క ఆత్మస్థితిపై, మన ఆత్మ పురోగతిపై
మనం ఆధారపడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా అన్ని భయాలు పోతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చివరిగా అన్ని భయాలు పోవడానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం 2 పనులు చేద్దాం భయం పోవడానికి. ఒకటి, ఆత్మస్థితిని పెంచుకుంటూ వెళ్దాం. రెండోది, సుకర్మలు పెంచుకుంటూ వెళ్దాం. మనం సుకర్మలు ఎంతగా పెంచుకుంటే ఆటోమేటిక్గా సుకర్మల ద్వారా మనకి ఎంతో మంచి జరిగి అనుభవపూర్వకంగా మన భవిష్యత్తు అంతా బాగానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నది అనుభవపూర్వకంగా మన మనసుకు అర్థమై ఆటోమేటిక్గా భయం పోతుంది. సుకర్మలు ఎంతగా పెంచుకుంటే అంతగా, అంటే గుడ్ కర్మ బ్యాలెన్స్ ఎంతగా పెంచుకుంటే అంతగా మన భవిష్యత్తు అద్భుతంగా తయారవుతుంది. మనపై మనకు ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం పెరుగుతూ పోతుంది. మనం పెంచుకోవాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, సుకర్మ బ్యాలెన్స్. సుకర్మ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఉంది. సుకర్మ అంటే ఫలాపేక్ష లేకుండా మనం చేసే మంచి పనులు. నన్ను గౌరవించాలనో, తిరిగి ఇవ్వాలనో, ఇంకేదైనా సహాయం చేయాలనో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేసే మంచి కర్మలను సుకర్మలు అంటాం. కాబట్టి మనం మన భవిష్యత్తు భయాన్ని సంపూర్తిగా పెకిలి వేయడం కోసం ఆత్మస్థితిని పెంచుకుంటూ వెళ్దాం, సుకర్మలు పెంచుకుంటూ వెళ్దాం. తద్వారా సహజ సిద్ధంగా అన్ని రకాల భయాల నుంచి బయటపడదాం. ఆనందంగా, ఆరోగ్యంగా, శాంతివంతంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.